ఓం నమో భగవతే వాసుదేవాయ. హిరణ్యకశ్యపుడు గదతో స్తంభాన్ని కొట్టిన వెంటనే ఆ స్తంభం నుండి భయంకరమైన శబ్దం వినబడింది. స్తంభం చీలిపోయి భగవంతుడు నరసింహ రూపంలో ఉద్భవించాడు. సగం మనిషి సగం సింహం రూపంలో రౌద్రంతో ఊగిపోతున్నాడు. హిరణ్యకశ్యపుడు నరసింహస్వామితో పోరాడడానికి ప్రయత్నించాడు. కాని స్వామి అతన్ని సులభంగా పట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను దృష్టిలో ఉంచుకుని స్వామి హిరణ్యకశ్యపుణ్ణి చంపడానికి రకరకాల మార్గాలను ఎంచుకున్నారు. ముందుగా స్వామి హిరణ్యకశ్యపుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన గోళ్లతో అతని పొట్టను చీల్చివేశారు. ఆపై అతని ప్రేగులను తన మెడలో వేసుకుని రౌద్రంతో ఊగిపోతున్నాడు. చెడుపై మంచి సాధించిన విజయం ఇదే నరసింహ అవతారం. కాని నరసింహస్వామి రౌద్రం తగ్గలేదు. లోకాలు భయంతో వణికిపోతున్నాయి. స్వామిని ప్రశాంతపరచడానికి ప్రహ్లాదుడు ఏం చేయబోతున్నాడు? తరువాతి ఎపిసోడ్లో ప్రహ్లాదుని ప్రార్థన, నరసింహస్వామి శాంతం గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.